ఉన్నత చదువులు చదివిన బీటెక్ విద్యార్థులు జల్సాల కోసం రైతుల పొట్ట కొడుతున్నారు. ఖరీదైన అద్దె కార్లలో వచ్చి దర్జాగా ధాన్యం బస్తాలు లూటీ చేస్తున్నారు. 10 రోజుల వ్యవధిలో 242 ధాన్యం బస్తాలు దొంగిలించి అమ్ముకున్న బీటెక్ విద్యార్థులను హన్మకొండ జిల్లా షాయంపేట పోలీసులు అరెస్ట్ చేశారు. సెల్ఫ్ డ్రైవింగ్ కార్లలో వచ్చి ఇలాంటి కొత్త తరహా నేరాలకు పాల్పడుతున్నారు బీటెక్ విద్యార్థులు. అరెస్ట్ అయిన వారిలో 3 ఇంజనీరింగ్ విద్యార్థులు, 3 నేపాలీలు, 1 మహిళ ఉన్నారు. 2 రోజుల క్రితం సాయంపేట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు ఆధారంగా అసలు గుట్టు రట్టు చేశారు పోలీసులు. ప్రతీక్, అస్లాం, రాహుల్ అనే 3 విద్యార్థులు ధాన్యం చోరీకి స్కెచ్ వేశారు. ఈ లూటీల కోసం మరో 4ని ఎంగేజ్ చేసుకున్నారు. నిందితుల్లో 3 నేపాలీలు, 3 మైనర్లు కూడా ఉన్నారు. వీరితో పాటు 1 యువతి కూడా దొంగతనంలో పాల్పంచుకుంది. సెల్ఫ్ డ్రైవింగ్ కోసం ఖరీదైన కార్లను అద్దెకు తీసుకుని రాత్రంతా రహదారులపై సంచరించి వరి కుప్పల వద్ద రైతులు లేని ప్రాంతాల్లో ధాన్యం బస్తాలు లూటీ చేస్తున్నారు. దూర ప్రాంతాల్లో ఉన్న రైస్ మిల్లర్లకు ధాన్యాన్ని అమ్ముతున్నారు. నిందితుల నుంచి 3 లక్షల నగదుతో పాటు 2 కార్లు, 6 సెల్ ఫోన్స్ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 10 రోజులుగా 15 మంది రైతులకు చెందిన 242 ధాన్యం బస్తాలు లూటీ చేశారు బీటెక్ దొంగలు. అరెస్ట్ అయిన వారంతా 21 ఏళ్లలోపు వారే. మొత్తం 8 మంది నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి కేటుగాళ్ల భాగోతం బయటపెట్టారు ఏసీపీ సతీష్ బాబు. ధాన్యం దొంగిలించి అమ్మగా వచ్చిన డబ్బంతా రాహుల్ అనే వ్యక్తి ఇంట్లో దాచారు. వాళ్ళ టార్గెట్ పూర్తయిన తర్వాత పంచుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. పక్కా సమాచారంతో నిందితులను పట్టుకుని రిమాండ్కు తరలించారు పోలీసులు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.